హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మీకు సరస్వతి ఆకు గురించి చెప్తానండి. చాలామంది సరస్వతి లేహ్యం పేరు వినుంటారు కదా. చిన్నప్పుడు చదువు బాగా రావడానికి, తెలివితేటలు పెరగడానికి చిన్నపిల్లలకి పెడుతూ ఉంటారు కదా సరస్వతి లేహ్యం. ఇది సరస్వతి ఆకు అండి. ఈ ఆకు ఏంటంటే ఎక్కువ చిన్నపిల్లలకి మాటలు త్వరగా రావడానికి పెడతారు. ఎలా పెట్టాలంటే ఎర్లీ మార్నింగ్ వాళ్ళు లేవగానే బ్రష్ చేసుకున్న తర్వాత మనం తులసి ఆకులు తిన్నట్టు ఈ ఆకు మనం డైరెక్ట్గా తీసేసుకోవచ్చు. ఈ ఆకు హైట్ చూసారా, చాలా అంటే చాలా చిన్నగా ఉంది. చూస్తే ఎవరైనా ఇది పుట్టగొడుగులాగా ఆ షేప్ అనేది పైన చూసారా, ఇట్లా నుంచొని పుట్టగొడుగులు కనుక మనకి ఎట్లుంటాయి అట్లా కనిపిస్తుంది కదా. కొంచెం పొట్టిగా ఎత్తుగా ఒక పైన ఒక గొడుగులాగా ఇవి ఇంతే హైట్ ఉంటాయండి. ఇంతకు మించి పెరగవు ఇవి. ఇక్కడ ఒక చోటు ఉన్నాయి, మాకు ఇక్కడ ఒక చోటు ఉన్నాయి. ఇవి సరస్వతి ఆకు. ఇవి తింటే పిల్లలకి మాటలు త్వరగా వస్తాయి, అలాగే తెలివితేటలు కూడా మంచిగా పెరుగుతాయండి. ఇవి మనకి నర్సరీస్లో దొరుకుతాయి. ఇవి ఎవరైనా ఇంట్లో పెంచుకోవాలి అనుకుంటే అవి సీడ్స్ కూడా ఉంటాయి, లేకపోతే నర్సరీలో కూడా దొరుకుతాయి మనకి సరస్వతి ఆకు అనేది. ఇంకెక్కడ బయట మనకు విడిగా దొరకవు. లేదా ఎవరి దగ్గరైనా ఇంట్లో ఇట్లా పెంచుకుంటుంటే వాళ్ళ దగ్గర నుండి మనం ఒక వేరు తీసుకెళ్ళి మనం ఇంట్లో పెట్టుకొని మనం కూడా ఇంట్లో పెంచుకోవచ్చు. ఇంటి ముందు ఈ డెకరేషన్గా కూడా చిన్న చిన్న పూల తొట్టెలు ఉంటాయి కదా, ఇంటి ముందర మనం బాల్కనీస్లో హ్యాంగర్స్కి వేసి చిన్న తొట్టెల్లో పెట్టుకుంటాం కదా, వాటిలో కూడా పెట్టుకుంటే మనకి చాలా ఎట్లా అంటే ఆర్టిఫిషియల్ చెట్లు ఉంటాయి కదా, అట్లా కూడా న్యాచురల్గా కనిపిస్తాయి. చూసే వాళ్ళకి ఆర్టిఫిషియల్గా అనిపిస్తాయి, బట్ అవి న్యాచురల్గా లుక్ ఇస్తాయి మనకి, ఎందుకంటే అవి న్యాచురల్గా కాబట్టి. చాలామంది అనుకుంటారు ఏంటి ఇవన్నీ పిచ్చి ఆకులు అన్నట్టు తీసేస్తారు. తెలియని ఇలా తోటలు కానీ ఎవరైనా ఇంట్లో పెంచుకొని వాళ్ళైతే ఇవన్నీ ఎప్పుడైనా మనకి మొలిస్తే మనం కూడా తీసేస్తాం కదా జనరల్గా. కానీ పెంచే వాళ్ళకైతే అర్థమవుతుంది, మొక్కలు పెంచే వాళ్ళకైతే అర్థమవుతాయి ఆకులు ఏంటి, దేనికి వాడతారు అనేది. సో ఇదైతే సరస్వతి ఆకు. మా ఇంట్లో 2 చోట్ల వేసాము. ఇక్కడ ఒక చోట, ఇక్కడ ఒక చోట అండి. దగ్గరగా చూస్తాను ఆకుని చూసారా, ఇది కిందనే అల్లుకుంటుంది. ఈ వేర్లు అనేవి పాకుతున్నాయి చూసారా, ఒకదాని మీద ఒకటే. చాలా వరకు ఏంటంటే మనకు వేర్లు అనేది భూమి లోపల కదా కనిపిస్తాయి మొక్కలన్నిటికీ. ఈ సరస్వతి ఆకు మాత్రం పైన కనిపిస్తుంది చూసారా, భూమి మీదే ఒకదాని పక్కన ఒకటి అలా పాకుగా కనిపిస్తుంది. ఈ హైట్ కూడా ఎక్కువ లేదు, మ్యాక్సిమం మన ఒక వేలంత ఉందండి అంతే, ఒక వేలంత ఉంది అంతే. సో ఇది సరస్వతి ఆకు చూసారా. మీరు కూడా ఇలాంటి ఆకులు పెంచుకోవాలి, ఇంట్లో చిన్నపిల్లలకి తినిపించాలి, వాళ్ళకి మాటలు త్వరగా రావాలి, అలాగే జ్ఞాపక శక్తి కూడా మంచిగా ఉండాలి అనుకుంటే మీరు ఇవి సీడ్స్ అయినా ఉంటాయి, లేదా నర్సరీస్లో అడిగితే మీకు ఇస్తారండి. సరస్వతి మొక్క కావాలి మాకు అంటే సో మీరు కూడా తెచ్చుకొని ఇంట్లో ఈజీగా పెంచుకోవచ్చు. దీనికి మనం స్పెషల్గా ఒక తొట్టి క్రియేట్ చేయాలి, పెంచుకొని అట్లా ఏం అవసరం లేదు. మీరు అన్ని మొక్కల్లోనే వేసేసుకోవచ్చు ఒక పక్కన. ఇది అసలు దూరం నుండి చూస్తే ఇవేవో రాలిపోయిన ఆకుల్లాగా అనిపిస్తాయి, దగ్గరికి వెళ్తే కానీ అది అర్థం కాదు. దాని పక్కన ఎన్ని వేళ్ళు ఫామ్ అయి ఉన్నారు చూసారా, వేళ్ళు కూడా కనిపిస్తున్నాయి కదా మనకి. సో మీరు కూడా ఎక్కడైనా దొరికితే సరస్వతి ఆకు తెచ్చుకొని పెట్టుకోండి, పిల్లలకి చాలా మంచిది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.